హిందూ ధర్మ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం చేపట్టాలని శ్రీ శ్రీ హనుమాన్ దీక్ష పీఠాధిపతి శ్రీ శ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని నల్లబాగు వద్ద కేసరి హనుమాన్ దేవాలయంలో గురు పూజ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఉపదేశించారు. 2029 నాటికి మానవాళిలో గొప్ప ఉపద్రవం రానున్నదని, దానిని తట్టుకోవడం కోసం దేహమే దేవాలయంగా శ్రీ రామనామం జపిస్తూ హనుమాన్ చాలీసాను ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తి పఠించాలని, తద్వారా మనిషిలో దైవభక్తి పెరుగుతుందన్నారు. రాబోయే విపత్తుల నుంచి కాపాడుకోగలుగుతామని శ్రీ శ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ బాధ్యులతో పాటు భక్తులు పాల్గొన్నారు. గురు గవర్నమెంట్ సందర్భంగా దేశవ్యాప్తంగా గ్రామాలలో విభిన్న హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం మహాయజ్ఞం అంటే కోటి హనుమాన్ చాలీసా పారాయణం, కోటి హనుమత్ దీక్ష మూలమంత్ర జప అనుష్ఠానాన్ని ప్రతి వ్యక్తి ఆచరించవలసిందిగా రాబోయేటువంటి 2029 లోపు అనేక గ్రహాల యొక్క ప్రభావం చేత భూమికి అనేక అవసరాలు జరిగే ప్రమాదాలు ఉన్నాయి. శాస్త్రజ్ఞులు, సైంటిస్టులు, పెద్దలు, మహాత్ములు ఆదేశాలు ఉన్నాయి. ఈ సందర్భంలో హనుమత్ దీక్షాపీఠం గురు పౌర్ణాన్ని పరిష్కరించుకొని కోటి హనుమాన్ చాలీసా పారాయణం, కోటి హనుమత్ మూలమంత్ర జపానుష్ఠానాన్ని జరుపుకోవాల్సిందిగా, అలాగే ప్రతి గ్రామంలో లక్షలు జపాన్ని అంటే 9 లక్షలు జపం అందరూ సామూహికంగా అందరూ కలిసి ఎవరింట్లో వాళ్ళు పారాయణం జపం చేసుకొని చక్కగా రాసుకొని, అది గ్రామం నుండి మండలానికి, మండలం నుంచి జిల్లానికి, జిల్లా నుంచి రాష్ట్రానికి ఇవన్నీ కూడా చక్కగా పంపిస్తూ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం జరగబోతుంది. ప్రజలందరూ కూడా జాగృత కావాలి. వీలైనంత ఎక్కువ సమయాన్ని ఆధ్యాత్మిక నామస్మరణ, పారాయణ అనేటువంటిది ఎక్కువ సంఖ్యలో చేసుకోవాల్సిందిగా, గ్రహ ప్రభావాన్ని తొలగించుకోవాల్సిందిగా, భూభావించవలసిందిగా మీ అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. ఒక గ్రామంలో ఒక 100 ఇళ్ళు ఉన్నాయనుకోండి, ప్రతిరోజు 50, 100, 200, 300 జపం రాసుకోవాలి. అంటే ప్రతి ఇంట్లో జరుగుతుంది. అలా 100 ఇంట్లో రోజుకి సంఖ్య, వారానికి ఇస్తాం, నెలకి ఇస్తాం. ఇవన్నీ అయిన తర్వాత హనుమత్ దీక్షాపీఠం నుంచి ఆచార్యులు వస్తారు. సామూహికంగా మీ గ్రామంలో విశ్వశాంతి, మీ కోసం, మీ పిల్లల కోసం, మీ కుటుంబం కోసం సంకల్పం చేసినటువంటి మంత్ర హనుమాన్ని తెలుస్తారు. అలాగే ఎన్ని సంఖ్య మరి మండలం అంటే గజ్వేల్ మండలంలో ఎక్కువ అంటే అందరూ గ్రామాలు కలిసి ఒక యజ్ఞం చేయాలి. ఈ జిల్లాలన్నీ కలిపి రాష్ట్రాల్లో ఒక యజ్ఞం చేయాలి. అట్లా అందరూ హిందువులమే, అందరూ సోదరులమే, వసుదేవ కుటుంబం అని మీ అందరికీ గుర్తుపెట్టుకునే విధంగా కలిసి హిందువులందరూ కూడా జాగ్రత్త కావాలని, ప్రపంచ హిందువులారా ఏకం కంటే అని నినాదం చేస్తూ ఒక ఉద్యమంగా మనందరూ కూడా హిందూ సోదరులందరూ ఐక్యతగా ఒక వేదిక రావాలి. తద్వారా గో సంరక్షణ, స్త్రీ సంరక్షణ, దేవాలయ సంరక్షణ, భారతదేశ సంరక్షణ, సనాతన హిందూ ధర్మ సంరక్షణ జరుపుకున్నట్లయితే విద్యాలయం, దేవాలయం, న్యాయాలయం, వైద్యాలయం ఈ 4 కూడా సమాజానికి అవసరం. విద్యాలయం అవసరం, న్యాయాలయం అవసరం, దేవాలయం అవసరం, వైద్యాలయం అవసరం. ఈ 4 ప్రతి వ్యక్తికి అవసరమైనటువంటి కాబట్టి అందరూ కూడా ఈ జాగ్రత్త కోసం మీరందరూ స్వామి ఈ కలియుగంలో అవసరమైనటువంటి స్వామి హనుమత్ దీక్షా స్వాములు కుటుంబ సభ్యులతో సహా ప్రతి గ్రామాల్లో లక్షలు జపం తీసుకోవాల్సిందిగా మీ అందరినీ ఆదేశిస్తూ తెలియజేస్తూ రేపు మంగళ శాసనాలు అందిస్తూ జై హనుమాన్, జై